కులము చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కొడుకులు కలిగారు. నోరారా అమ్మాయిని పిలవడానికి, మా ఇంటి గోత్రం ఎత్తి చెప్పడానికి నా గర్భవాసమున ఆడబాల సంతానం లేదు బాబు. 6 మందిని కన్నావు కదా, మా గమ్మునైపోమ్మా. ఎందుకు మా ఆయన్ని సతాయిస్తావా? ఇన్ని బిడ్డే సాకలేనో అంటాను. నాకు ఆడబిడ్డ కానే కావాల నాయనా. రామా సరేలమ్మా, ఆడవాళ్ళ సంతానం కొరకై అవును మీరు చేసినటువంటి దాన ధర్మము తెలియజెప్పండి. తెలుపదు అలకించమని ఆయన మిట్టల చూసి బాబులో రామా తగ్గులు చూసి చెరువులు కట్టించాను. అడుగు అడుగున అన్నసత్రములు కట్టించాను. పాలు లేని పసిబిడ్డలకు పాలు దానములు చేశాను. మరి ఇన్ని నోములు వ్రతాలు నోచినా నా గర్భమున ఆడబాల సంతానం లేదు బాబు. ధర్మాలు మార్చి మా పాలు దానము, గోదానం, అన్నదానం, వస్త్రదానం ఇలాంటి దాన ధర్మాలు కాకుండా పొద్దుగుంటికి మగోళ్ళకి ఐవాడ్స్ ఒక క్వార్టర్, చికెన్ పక్క 100 గ్రాములు, 2 గలాసులు, 2 వాటర్ ప్యాకెట్లు ఆయన ఆలేటపల్లి ఆయన చేతి పంపిస్తే అర్థం వేసి ఊర్లో అర్థం ఇస్తాడు. అవన్నీ ఇవ్వాలి బాబు. పుణ్యమంగా పెరుగుతుందేమో అని. అటువంటి బిడ్డ మాకు అవసరం లేదు నాయన. అర్జెంటా? అవును. అయితే అటు పదం పశువుల హాస్పిటల్ కాటికి వాడు ఊరు బూర్దు గుమ్మడికాయ నాకు ఆటగాలి రాట అన్న మా జెరుసాకు సీదీపించి కూర్చుంటే ఇంతలో దోడి నిలిపా ఎనుము తాకు మగం నా కొడక అది ప్రతి చేస్తారు.